ఇప్పుడు మన ఒక భక్తుడి యొక్క సలహా మేరకు సింహాచలంలో వైకుంఠ ఏకాదశి నాడు దర్శనంకి రాబోయే భక్తులకి ఇవ్వడం కోసమని అక్కడ ఆ క్షేత్రంలో స్థాపించబడిన ప్రహ్లాదులను చాలా మంది పరిచయం చేయాలి అని ఒక ఆలోచన. ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ఒక అబ్బాయి సలహా చేశారు. ఇస్తే మొత్తం మీద దాన్ని ఒకవైపు సింహాద్రినాథుడు, మరొక వైపు మన ప్రహ్లాదు రెండు కూడా పెట్టి అవసరమైన మంత్రాలు అక్కడ యథాశక్తి అక్కడ వేసి ప్రహ్లాదుని పరిచయం చేస్తున్నాం. మరి ఆ దుస్థితి పట్టింది తప్పదే. అందువల్ల ఇది ఒక 5,000 కార్డులు మనం ఇచ్చి చేద్దామంటే ఆవిడ ఉచితంగా చేశారు. ఆవిడ ఎవరైతే మన పుస్తకాలు ఇప్పుడు ప్రింట్ చేశారో ఆవిడే ఒక 5,000 పెట్టారు. 9వ తారీఖుని రేపటి రోజున స్వామికి ముందు నివేదించి యువ గారికి మొదటి కాపీ ఇచ్చి, ఎందుకంటే ఫస్ట్ కడుతున్నారు టెంపుల్ అయినా కదా, ఆయనకి ఇచ్చిన తర్వాత అప్పుడు అందరం కూడా నదువుకి చెప్తే క్రమంగా చాలా పరిచయంలోకి వస్తుంది. ఇంకా ఆదిశంకర విరచితమైనటువంటి రావలంబ స్తోత్రం వ్యాఖ్యానాలకు ప్రవచనం 5వ రోజులో ప్రవేశిస్తే ఆచార్యుల వారు నిన్నటి దాకా 6 శ్లోకాలు మొదటి 6 శ్లోకాలని వ్యాఖ్యాన సహితంగా ప్రవచించుకోవడం జరిగింది. ఒక్క మాట చెప్పుకుని ముందుకు వెళ్తాం. ఇక్కడ మీకు సందేహం రావాలి. సందేహం కూడా లేవనెత్తడం మా అలవాటు కనుక లేవనెత్తేది సమాధానం. ఇక్కడ ఇన్ని ఉదాహరణలు చెప్తున్నారు. మొత్తం 11 శ్లోకాలు సంసార రూప ఆపదని 11 శ్లోకాలు. మొదటి 2 శ్లోకాలు స్వామి యొక్క స్థుతి అన్నదాన్ని తీసుకుంటే తర్వాత నుంచి 11 శ్లోకాలు మన మధ్యలో ఉన్నాం. ప్రతిదానికి ప్రారంభంలో సంసారం ఉంటుంది. ప్రతిదాన్ని కూడా మనకు వ్యవహారంలో పరిచయంలో ఉన్నటువంటి ఆయా ఆపదలు ఏవైతే ఉన్నాయో ఆ ఆపదల యొక్క సహాయంతో సంసార రూప ఆపదను బోధపరుస్తున్నారు. ప్రస్తుత సందేహం రావాలి మనకు. ప్రతి శ్లోకంలో ఒక శ్లోకంలో చెప్పిన పూలకు మరో శ్లోకంలో చెప్పట్లేదు. అంటే మరి ఆపద అనే దాన్ని బోధపరిచే ప్రయత్నంలో ఒక శ్లోకం సరిపోతుంది కదా, 11 శ్లోకాలు ఎందుకు? ఇప్పుడు మొసలి పట్టు సరిపోతుందిగా? లేదు, ఇప్పుడు చెప్పబోతారు విషసర్పము, దానికి పాటు ఇదే సరిపోతుంది. లేదు భీకర మృగం నేను చెప్తున్నాను, లేదు అగాధ మూలం అది చెప్తున్నాను. ఇది ఒకటి సరిపోతా 8 శ్లోకాలు రాయాలా? అవసరమా? అంటే ఏదో ఒక శ్లోకం అర్థం చేసుకుంటే సరిపోతుందా? లేదా 11 శ్లోకాల్లో చెప్పిందని అర్థం చేసుకోవాలి. ఓ మాట చెప్పుకుంటాం, ఎగరక్కర్లేదు. 11 శ్లోకాల్లో కూడా చెప్పబడినటువంటి ఆపదలు ఏవేది ఉన్నాయో అవన్నీ ఏకకాలంలో ఒక వ్యక్తికి వస్తే ఎంత ఆపదో అంత ఆపద. ఇది ఆచార్యుల వారు 11 శ్లోకాల్లో 11 విధానాలు చెప్పింది. అర్థమైందా? 11 శ్లోకాల్లో చెప్పబడినటువంటి ఆపద ఏదైతే ఉందో వివిధ ఆపదలు అవన్నీ కూడా ఏకకాలంలో, వివిధ సమయాల్లో కాదు, ఏకకాలంలో ఒకే వ్యక్తికి వచ్చి పట్టుకుంటే అర్థమైందా లేదా? ఈ మాట అర్థం అవ్వదు, ఆపద ఇది అర్థం అవ్వాలి. ఇది అన్ని ఒక శ్లోకంలో చెప్పలేదు కనుక 11 శ్లోకాల్లో చెప్పారు. 11 శ్లోకాల్లో 11 రకాలైనటువంటి ఉపమానాలతో ఒకే రకమైన ఆపదలు చెప్పారంటే 11 ఆపదలు ఏవైతే ఉన్నాయో 11 శ్లోకాలు చెప్పండి, వివిధ రకాలైనటువంటి ఆయా ఆపదలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏకకాలంలో ఒకే వ్యక్తికి ఏకకాలంలో అంతమైన చెప్తున్నాం. వివిధ కాలాలంటే భరించగలిటేమో, ఏకకాలంలో వచ్చి మీద పడితే ఎంత స్థాయిలో ఉంటుందో వాడి యొక్క తీవ్రత ఆపద యొక్క తీవ్రత. అంత ఆపదలో సంసార ఆపదలో ఉన్నాం. ఎందుకంటే సంసార ప్రజానికి క్యాప్షన్ ఒకటే దిగింది, అక్కడ వెళ్ళిన తర్వాత మారుతున్నాయి. మొదటి మాట ఒకటేగా ప్రతి శ్లోకానికి
అంటే 11 శ్లోకాల్లో వివరించబడిన మొత్తం ఆపదలన్నీ కలిపితే ఒకడికి ఏకకాలంలో వచ్చినట్టుగా ఊహించితే అప్పుడు అక్కడ సంసార రూప ఆపదలు బోధపడుతుందని అవుతుంది. కానీ భౌతికమైన ఆపదలతో ఆధ్యాత్మిక ఆపదను ఎక్కడ పోల్చగలం? ఇది చాలా చిన్నది. ఇది మనకి ఇదే పెద్దది, ఎందుకంటే భౌతిక దృష్టి చూస్తున్నాం కనుక. కానీ ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ఆ ఆపద కోణంలో తీసుకుంటే చాలా చిన్నది. సో ఒక శ్లోకం తీసుకుంటే అదొక ఏదో ఏనుగు మీద చూసే ప్రయత్నంలో గుడ్డివాడు తోకను పట్టుకున్నాడు, ఒకడు కాలు పట్టుకున్నాడు, ఒకడు కాలే ఏనుగు కాదు, తోకే ఏనుగు కాదు. కానీ ఈ తోక కూడా ఏనుగే, కాలు కూడా ఏనుగు. కానీ సమగ్రం కాదు. అంటే ఆ ఆపదను బోధపడుతున్నానికి ఒకే శ్లోకంలో ఇది చెప్పలేరు కనుక 11 శ్లోకాలు. ఓ శ్లోకంలో చెప్పాలంటే అక్కడి నుంచి ఎక్కడలాగా చెప్పాలి. అలా కాకుండా అందంగా తయారు చేసుకుంటూ వచ్చారు. దీని దానికి ముక్కలు విడగొట్టుకున్నారు. అందుకే ఆ ఒక్క శ్లోకాన్ని ఏదో ఒక శ్లోకం తీసుకుని ఇంత మాత్రమే ఆపదనుకోవద్దు. 11 శ్లోకాల యొక్క సమగ్ర స్వరూపం ఏదైతే ఉందో, 11 శ్లోకాలు చెప్పబడిన వివిధ ఆపదలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలబోసుకుని ఏకకాలంలో ఒకడి మీద వచ్చి పడితే వాడి యొక్క ఎలా ఉంటుందో మనం కొద్దిగా ఊహించగలిగితే అది సంసార రూపం. అర్థమైందా? ఇది అర్థం కాబట్టి స్తోత్రం ఏదో చాలా మంది ఇది ఎందుకంటే అన్నిటికీ మొదట్లో సంసారం ఉంది కదా, ఒకటి సరిపోతుంది కదా. ఒకటే సరిపోయే మాట అయితే మిగతా 10 ఆయన వృథాగా రాయరు. ఏదో రాసి మనతో మెట్టులు పొందేంత కర్మ ఆదిశంకర భగవత్పాదుల వారికి లేదు. ఇదొక్కటి మనకు అర్థం కావాలి. ఆయన మన టప్పట్లకి, మన పోదంగులకి, మన బొకేలకి ముడిపోయి వ్యక్తి కాదు. కానీ చెప్పాల్సిన ఎందుకు వచ్చిందంటే ఈ కలుపుకుంటే ఎంత తీవ్రత ఉంటుందో, ఆపద యొక్క తీవ్రత, దుఃఖం యొక్క తీవ్రత, అది జీవుడుగా నేను అనుభవిస్తున్నాను. అంటే నేను అనుభవించలేదండి అంటే మనం ఒక జన్మలో చూస్తే అదే మన యొక్క దురదృష్ట చూపు. మన చూపులోనే దురదృష్టం, మన చూపే దురదృష్టం, పరిమితమైన దృష్టి. వెళ్ళిపోయిన బ్రతుకులే కాదు, మనవే దాన్ని అనుభూతి ఆలోచించాం. కేవలం ఇక్కడికి బాగున్నామా లేదా, అదేం దురదృష్టం. కానీ ఇక్కడ బాగుంటే బాగున్నామంటాం, అది గొప్పతనం. వీళ్ళు చెప్పింది ఏనాటి నుంచి ప్రథమ జన్మ ప్రారంభించాం అప్పటి నుంచి అన్ని దుఃఖాలు కలగొచ్చు. మనం కేవలం ఈ దేహం వరకు ఆలోచిస్తాం. ఈ దేహంలో గతంలో ఏ దుఃఖాలు పడ్డామో అంత మేరకు పూర్వజన్మ నేనైతే మాట్లాడతాం. అంటే ఎంత వేదాంతం చెప్పినా ఈ బాడీ లిమిట్స్ దాట్ ఎక్స్టెండ్ అవ్వలేకపోతున్నాం. దురదృష్టం బాడీ కోణంలోంచి మన బాడీకి పరిమితం ఆలోచిస్తాం. ఇప్పుడు బాగుంటే చాలు, గతంలో బాగులేదు, ఇవన్నీ కూడా దేహభాష. ఇది ఆత్మభాష. అర్థమవుతుందా? అందువల్ల ఇన్ని తీవ్రతలు ఇన్ని 11 శ్లోకాల రూపంలో చెప్పి ఆచార్యులు ఒక సమగ్ర స్వరూపం తీసుకొచ్చారు. ఇక మీద ఇది భావిస్తే ఎంత ఉంటుందో భావించాలంటే, భావించడానికి మనకు బుద్ధి ఉంది కనుక బుద్ధితో భావిస్తే అది ఎంత ఆపదో అర్థం అయితే అప్పుడు లక్ష్మీ నృసింహమదేహి కరావలమో అనే స్థితి అర్థం. ఒక శ్లోకంలో ఉన్న ఆపద అది నేను దాటిగలను అనుకున్నాం అనుకోండి, ఆయన కరావలమో మనకు అవసరం ఉండదు. అంతటి వాడు దిగి రావాలంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు మన వీధిలో ఒక చెట్టేదో నాటుతున్నాం అనుకోండి, దానికి ప్రైమ్ మినిస్టర్ గారు వస్తారా? ఒక చిన్న ప్రారంభోత్సవం అలాంటి ప్రైమ్ మినిస్టర్ గారు వస్తారా? శివాజీ విగ్రహం 3,600 కోట్లతో పెట్టబోతున్నారు ముంబైలో అనగా ఆయన ఇచ్చాడు. ఆయన రేంజ్ ప్రారంభం దానికి ఉండాలి. కానీ వీధిలో ఏమైనా కార్యక్రమం చిన్న కార్యక్రమాలు చేస్తుంటే ఎమ్మెల్యే జరుగుతాడు. అమ్మ దానికి ఎమ్మెల్యేవో వాళ్ళు కార్పొరేటర్ రావాలి. ఆయన రావాలంటే ఇక్కడ లక్ష్మీ నృసింహుడు అనంతమైన వాడు దిగి రావాలంటే రాపక ఎంత ఉండాలి? చీమ కొట్టడం, దోమ కొట్టడం, అదే దానికి న్యాయానికి వస్తాడు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళు పంపించి పూర్తి చేయాలి. ఆయన గారు వస్తున్నారంటే, ఆయన గారు దిగుతున్నారంటే, ఆయన గారి యొక్క కరావణం మీద అడిగారంటే ఆపద ఎంత స్థాయిలో ఆలోచించాలి. కానీ ఇన్ని లక్షల ఆలోచన వస్తుంది. అంతటి వాడు వస్తే కానీ ఆపద నుంచి బయటపడలేదు. అంటే ఎక్కడ వాడు ఆపద ఎంత స్థాయిలో ఉంది, ఎంత స్థాయిలో ఉందో చెప్పడానికి ఆచార్యుల 11 శ్లోకాలు. అర్థమైందా? సమగ్ర స్వరూపం, ఆపద యొక్క సమగ్ర స్వరూపం 11 శ్లోకంలో. అందువల్ల ఏ ఒక్క శ్లోకం దాచడానికి లేదు. ప్రతి దాన్ని కూలంకషంగా చర్చించారు. రెండోది, దేంతో పోలుస్తున్నారో స్పష్టంగా చూడండి. మాత్సర్య వేడికెళ్ళొస్తుంది, ఎండతో పోల్చారు. అలాగే దుఃఖ శతసర్ప సమాకులస్య, పాము కాట్లు దుఃఖకరం. అందుకే నిన్నటి రోజున దుఃఖ శతసర్ప సమాకులస్య అంటే జీఎస్ అంటే ఇంకా దాని పోలిక ఏది లేక దాంతో పోల్చడం కాదు. వ్యవహారంలో దానివల్ల మనం పొందుతున్న ఆపదని ఆధ్యాత్మిక ఆపదని చక్కగా సమన్వయం చేయడం ఆచార్యుల వరకు తెలియదు. ఎటువంటి మహానుభావుడు లోకం మళ్ళీ
ఏమో భూదేవి కూడా భాగ్యం ఉండాలి అటువంటి పాదస్పర్శ రావాలని. అందువల్ల నేను రోజు దాకా 6 శ్లోకాలను ప్రతిపాదించుకుని ఇవాళ విషసర్పం సంసార వ్యవస్థని విషసర్పంతో పోలుస్తున్నారు. 7వ శ్లోకం. సంసార సర్ప విష దుష్ట భయోగ్ర తీవ్ర సంస్రాకరాళ విషదగ్ధ వినష్టమూర్తే నాగారివాహన సుధాభినివాస శౌరే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార సర్ప విష దుష్ట భయోగ్ర తీవ్ర సంస్రాకరాళ విషదగ్ధ వినష్టమూర్తే నాగారివాహన సుధాభినివాస శౌరే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఇక్కడ సంసార వ్యవస్థని చెప్తున్నాను కదా. మళ్ళీ ఒక్కసారి పునశ్చరణ అనుకోకలేదు. చెప్పకపోతే మళ్ళీ ఈ ఆపదలను దేహానికి అనుకుంటాము. దేహం యొక్క ఆపదలు కాదు, దేహము రూపమైన ఆపద. ఆపదలు ఆత్మ అయిన నాకు ఆపదలే కానీ ఆత్మ అయిన నాకు సంసార రూప ఆపద. ఈ ప్రతిక్షణం చెప్పుకోకపోతే మళ్ళీ దేహంతో కలిపించుకుంటాం. అవునండి, దేహం నన్ను కాటేసింది బాగుంది, చాలా కష్టపడి బయటపడ్డాను. దాని కాటేసి దేహం లేదు, మనగా. ఆ భావం అందరినీ కాటే లేదు, ఈ భావం అందరినీ కాటేది. ఇది అందరి యొక్క సమస్య స్వరూపం, సామూహిక సమస్య. ఏంటిది? సర్ప విషసర్ప, భయానకమైనటువంటి సర్పం. ఎన్ని విశేషణాలు అయిపోతే చూడండి. దుష్ట భయ ఉగ్ర తీవ్ర 4 వేసారు విశేషణాలు. ఆచార్యుల వారు ఒక దాంతో సరిపోలేదు. అంటే భాష కాబట్టి వాడారా. ఆయన యొక్క ఆర్తి ఎంత ఉందో చూడండి. మనం తీవ్రమైన దుఃఖం అనుభవించామనుకోండి, దానికి ఎక్కువ పదాలతో చెప్తాం. భాష చాలా 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 అవసరాలు ఎందుకురా నాకు అర్థమైంది కదా అంటారు. అది అర్థం లేదు, వాళ్ళకి అర్థమైందో లేదో చెప్పిన దాంట్లో మనకు సాటిస్ఫాక్షన్ లేదు. ఆ వర్ణించడానికి తెగ భాష వాడతాం. అక్కడ మన పని ఇబ్బందిని చెప్పాను. ఇలా తప్పిపోయాను, అలా తప్పిపోయాను, డబ్బులు పోయి ఆడ జూవులు పొద్దుచాడు, రకరకాల చెడు దారి చెప్పాను, ఎవడో నన్ను మోసం చేసాడు, రకరకాల బస్సు ఎక్కాను, ఆ బస్సు ఎక్కాల్సిన బస్సు కాదు సగం దారిని తీసుకెళ్ళి ఇక్కడ ఇవన్నీ చెప్తే ఓ సినిమా అంత 14 సినిమా ఉంటుంది. అవతరాలు విసుగు రావచ్చు, కానీ మనం పడ్డాం ఆపద. అంత లోపల మనోభారం ఉన్నప్పుడు దాన్ని అంత భాష ఉపయోగిస్తాం. ఎంత ఆపదలో ఉన్నామో చెప్పడానికి 4 విశేషణాలు ఇచ్చారు. దుష్ట భయ ఉగ్ర తీవ్ర. ఇక్కడ స్వామిని నాగారివాహన 3 సంబోధనలు ఉన్నాయి. నాగారివాహన సుధాభినివాస శౌరే 3 సంబోధనలు. 3 మొత్తం సంబోధనలే. ఎక్కడ ఏది వాడుతున్నారో చూడండి. ఇక్కడ సర్పం పట్టుకుంది కనుక సంసారానికి సర్పంగా పోలుస్తున్నారు కనుక సర్పానికి విరోధమైనటువంటి గరుత్మంతుడిని పిలుస్తున్నారు. నాగారివాహన, నాగులకు అరి శత్రువైనటువంటి వాడిని వాహనంగా కలిగినవాడు ఎవరు? గరుడ నారాయణుడు. ఆయన ఎన్ని కులాలు? ఆయనే పిలవాలి. గరుడ గమన నారాయణ. ఈ సంసారం అనే సర్పం ఏదైతే ఉందో, తర్వాత సుధాభినివాస, మళ్ళీ బాల సముద్రంలో ఉన్నవాడా, ఆయన విడిచిపెట్టట్లేదు బాల సముద్రంలో ఉన్నవాడు. 3వది శౌడే, ఇక్కడ కృష్ణ పరమాత్మను స్మరిస్తున్నారు. నృసింహుడిని కృష్ణ పరమాత్మ రూపంలో స్మరిస్తున్నారు. చెప్పుకున్నారు ఆచార్యుల వారికి ప్రీతిపాత్రమైన దైవం కృష్ణుడు. వాళ్ళ ఇంటి 20 కృష్ణుడు. ఆచార్యుల వారి జన్మస్థలం చూశారో లేదో, వాళ్ళ అమ్మగారితో అర్పించబడిన కృష్ణ విగ్రహం ఎప్పటికీ ఉంది. అది నీళ్ళలో కొట్టుకుపోతుంటే ఒక సమయంలో ఆచార్యుల వారు సన్యాసం పుచ్చుకుని వెళ్ళిపోతుంటే ఇప్పుడు కాదు తాపెట్టి నా సంగతి ఏంటి చెప్పు చెప్పగానే వెంటనే ఆయనకు వెళ్ళి ఒక ప్రతిష్ట చేసి ఆయన ఒక పద్ధతిలో పెట్టి ఆయన వెంటనే ఒక రచనా విధానం ఏర్పాటు చేసి అప్పుడు నేను బొమ్మను కదలేదు. నా సంగతి చేసి నేను బొమ్మను కదలాను. అది ఇంటి 20 కృష్ణుడు. చాలా బాగుంటుంది ఆలయం, ఇంటి పక్కనే ఉంది, చాలా దగ్గర. అందువల్ల శౌరే చెప్పుకున్నారు అర్థం. అందువల్ల ఈ సంసారమైన తత్వం ఏదైతే ఉందో ఇది విషసత్వం, సామాన్యం తత్వం కాదు. దుష్టం అంటే దుష్టం అంటే మన యొక్క దుష్టం తెలుసుగా అన్ని మనకి ద్రోహం చేసే వాతావరణం అక్కడ పూర్తిగా చెడ్డది అని అర్థం. తర్వాత భయంకరం, దుష్ట భయం అంటే భయంకరం, ఉగ్రం, సామాన్యమైన భయంకరం కాదు. అందుకే ఉగ్రం పెట్టారు. అంటే క్రూరమైన భయంకరం. అంటే కొన్ని భయంకరంగా ఉన్నా మన విషయంలో క్రూరంగా ఉండవు. మనం చూస్తే భయం వేస్తుంది కానీ
మనం వదిలేస్తాయి కొన్ని క్షణాల్లో. ఇది అలా కాదు, భయపెడుతుంది, తీవ్రంగా విడిచిపెట్టే సమస్య లేదు. తర్వాతది తీక్షణమైనటువంటి కోరలతో ఉంది, తీవ్ర దంష్ట్ర. ఈ పాముకు కోరలు తీవ్ర దంష్ట్ర, అందులో కరాళ విష. కరాళము అంటే చాలా భీషణమైనటువంటి విషసర్పం. భీషణమైనటువంటి విషయం అంటే ఆ విషం వెళ్ళిందా మరి ఇంకోవాడు వెనక్కి చూడాలి. సామాన్య విషయం కాదు, అంటే విరుగుడు ఇవ్వలేని విషయము. లోకంలో ఉన్న ఉపాయాల చేత విరుగుడు ఇవ్వని విషయము. పాము మంత్రం వేస్తాం, ఆ పాము మంత్రాలు ఆ పాములు సరిపోతాయి, ఈ పాము సరిపోతాయి. ఈ పాముకు వేయవలసిన మంత్రం లక్ష్మీ నృసింహం అన్నదేసి కరావడం. సామాన్యమైన పాము కాదు, భీషణమైనటువంటి ఈ విష సంపర్కం చేత విషదగ్ధ. దీని యొక్క దగ్గ అంటే దీని చేత కాటు వేయబడ్డానని కాల్చబడ్డాను కదా. దీనివల్ల ఎప్పుడైతే విషయం లోపలికి వెళ్ళిందో మన యొక్క రూపం నష్టపోతుంది, రూపం అందం పోతుంది. పాపం ఎప్పుడైతే విషయం లోపలికి వెళ్ళిందో మనిషిలో తేజస్సు పోతుంది. లేదు పాము పుట్టిన అంటే తేజస్సు ఒంట్లో ఉండదు. ఎందుకంటే తేజస్సు హరింపబడిపోయింది విషయం చేత. విషయం ఎప్పుడైతే రక్తం మొత్తం చిక్కిస్తుందో ముందు నకాళాన్ని వెళ్ళిపోతుంది. అక్కడ వెళ్ళిందా ఇంకోవడం సాధనంగా ఉంది. అందుకే గబగబగా వెంటనే పాము వెంటనే పుట్టగానే అక్కడితో గుడ్డ కట్టించి వెంటనే తీసుకెళ్ళాలి అంటే రక్తంలో కలిస్తే మాత్రమే ఇంకా వాడుతుంది అవుతారు. అందులో కొన్ని రకాలైతే 2 నిమిషాల్లో పోతారు, ఆ తీవ్రత పెట్టి. రకరకాల జాతి పాములు ఇవన్నీ ఉంటాయి. అందువల్ల ఎప్పుడైతే విష సంపర్కం చేత ఎప్పుడైతే విషసర్పకం జరిగిందో దీని కారణం చేత ఇక్కడ నేను వినష్టమూర్తే, నా యొక్క రూపాన్ని కోల్పోయానంటున్నారు. ఇక్కడ మళ్ళీ వెంటనే మనం సందేహంలో పడతాం, రూపం అనగానే దేహం రూపమేమో కాదు, ఆత్మ అయినటువంటి నా స్వరూపాన్ని కోల్పోయాను. దేహం రూపం పోవడం కాదు, దేహమే అర్థం ఇక్కడ. అర్థమవుతుందా? మరి దేహంతో కల్పించుకోకండి. కనీసం ఈ ప్రవచనాలు అయిన వరకు సాక్షిగా ఉంది. తర్వాత ఎలా తెలుసుకోకండి. ఈ దేహానికి వచ్చే ఇబ్బందులు కావు, ఇవి దేహము రూపమైన ఇబ్బందులు. స్పష్టంగా నిన్నటి నుంచి అదే గోడ పెడుతున్నాం. అందువల్ల విష సంపర్కం చేత నశించిన స్వరూపం కలగాలి. అంటే ఎప్పుడైతే ఈ ప్రాపంచిక విషయం లోపల వెళ్ళిపోయిందో నా స్వరూప జ్ఞానం ఒకంత కూడా నడిచింది. నేను ఆత్మని, ఆత్మ యొక్క లక్షణాలు ఏమీ నడిచింది, అన్ని దేహ లక్షణాలు లేదు. మీరు చిన్నప్పుడు సినిమా చూసారో లేదు, చిన్నవి నాకు చిరంజీవి వాడు చిన్నప్పటి నుంచి విషయం పెడుతుంటాడు. పాము కాటేసినా కావకుండా ఉండటానికి అలా విషయం కొద్ది పెడుతుంటే వాడు ఒళ్ళు మొత్తం విషయం లేదు. చిరంజీవి యాక్ట్ చేశాడు చిన్నప్పుడు 81, 82 ఆ టైంలో లీలామహల్. సరే, అందువల్ల అదంతా కూడా పావులు కూడా పల్లెటూరులో సినిమా వేస్తే పావులు కూడా వస్తాయి. ఇది దాని మీద ఈ పావు మీదుకుంటుంది చిన్న మీరా. అందులో చిరంజీవి అచ్చు పావులాగే 4 ముందు కంటుంటాడు. చివరికి ఆ లక్షణాలు వస్తాయి. అలా వ్యాఖ్య చాలా బాగా చిరంజీవి అప్పుడు కెరీర్ ప్రారంభంలో ఉన్నాడు, అంతగా ఇది రాలేదు. ఎప్పుడైతే పాము లోపలికి వెళ్ళిపోయిందో పాము ఇక్కడ వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి భోజనంలో ఇంత విషయం కలపగానే చివరికి పాము వచ్చి కాటు వేసిన మనకి దోమ కూడితే అంటే వాడు ఎలా ఉంది. సామాన్యమైన పాములు కావాలి, ఎందుకంటే పిల్లవాడి రక్షణ కోసం అని వాడు పాములు కొట్టుకునేవాడు తండ్రి, అదే వృత్తి కదా, అందుకోసం అలా చేస్తాడు. చివరికి అది వాడు చావుగా వస్తుంది వేరే సంగతి మొత్తం మీద. కానీ మొత్తం మీద ఏంటంటే అలా విషయం ఎక్కిపోతే మానవ లక్షణాలు పోయి క్రిమి లక్షణాలు. పాములాగా 4 ఆత్మానం ఉందంటుంటాడు. పున్నం వచ్చేసరికి పున్నమనాడికి వాడికి ఏదో ఒక రకమైన ఒక విజృంభణ వాళ్ళు ఉంటుంది, కావాలి ఒకరిని సంతోషం ఉండడం, ఇలా ఏదో సినిమా చూపించారు. అది గుర్తొచ్చింది ఇప్పటిదాకా ఏదో గుర్తు కదా. అందువల్ల ఎప్పుడైతే మన మన ప్రభావం కానీ వస్తే లోపలికి వెళ్ళిందో మన ప్రభావం పోతుంది, ఎక్కువ అందులో విషయం సందేహాలకు మృతి నాశనం. మన స్మృతి మనకు లేకుండా పోతుంది విషయం లోపలికి వెళ్ళి. ఇలా తర్వాత ఏదో అవుతుంది, దాని ప్రభావం మనం పడిపోతుంది. కనుక అటువంటి ఆత్మనైన నాకు నీ యొక్క కరావలంబం, నీ యొక్క చేయుట కావాలి అని భవసాగర నుంచి నన్ను ఉద్ధరించవలసింది అని ఇక్కడ ఆచార్యుల వారు చెప్పి అక్కడ మరి మనకు కావాల్సిన పని ఈ విషయం నుంచి బయటకు లాగడం కనుక నాగారి వాహన, మనకి ఏ పని కావాలో ఆ పనికి సంబంధించి నామంటే ఆయన తెలవాలి. ఆ పని పూర్తి చేసే నామంతో నాగారి వాహన. నాగారి నాగముల కంటే నాగులకి హరి చిత్రమైన వాడు గరుత్మంతుడు. గరుత్మంతుడిని వాహనంగా కలిగినటువంటి ఓ నారాయణ గరుడ గమన. సుధాభినివాస, ఇక్కడ ఆచార్యుల గారు ఎత్తిపొడి వస్తున్నారు నారాయణ. ఎత్తిపొడి మాట్లాంటాయి కదా, మనకి తెలిసిన విద్యే కాదు, ఆయన కూడా తెలుస్తుంది. సుధాభినివాసాలు హాయిగా ఆ అమృత సాగరంలో కూర్చున్నావు, మమ్మల్ని విషయంలో జారవేస్తారు. దితిపుడు సుధాపునివాస. సుధా అంటే పాలు నచ్చి,
అమృతం రెండు అర్థాలు. ఆ అమృత కళల్లో ఉన్నావు కదా, పాల కళల్లో అక్కడ నివాసం పెట్టి కూర్చున్నావు. మాకు ఈ విషమే నివాస స్థానం అయితే వేదములే నీ నివాసమట విమలనాద సింహ. ఎందుకంటే చెప్తున్నా నీవే హాయి కూర్చున్నా అక్కడ ఏమని మాకేమో నీకు ఎలా వస్తే విషం 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 విషం. సుధాబ్ద నివాస శౌరే శౌరి అది కృష్ణుడికి సంబంధించిన నామాలు. శౌర్యము గలవాడు శౌరి, అదే అదే అన్ని రూపాలు గణమయం అవుతుంది. ఇక్కడ మాత్రం కృష్ణస్మరణ చేశారు. ఇక్కడ కృష్ణస్మరణ చేయడానికి 3 కారణాలు ఉన్నాయి. దాంట్లో సామాన్యుడు కాదు. శౌరి అంటే కృష్ణుడు తండ్రి వసుదేవుడు. వసుదేవుడు గారి తండ్రి శూరసేన మహారాజు. శూరసేన మహారాజు గారి మనవడు కనుక శౌరి. అదే గణమయం అవుతుంది. మరి అటువంటి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గారు కృష్ణస్మరణ ఎందుకు రావాలి అంటే కృష్ణుడు తన యొక్క ప్రారంభ 14 ఏళ్లలో భాగంగా ఈ విషసర్పాన్ని 3 సార్లు నిగ్రహించాడు. విషం అనేదాన్ని 3 సార్లు నిగ్రహించాడు. పోతన విషయంలో తర్వాత పిల్లలతో పాటు వెళ్తున్నప్పుడు సరే కాళీయుడు ఎలాగా, కాళీయుడు రెండోది, మూడోది అఘాసురుడు అనేటటువంటి రాక్షసుని నిగ్రహించాడు. సర్పంతో ఆయన గారికి సర్పము ప్లస్ విషం ఈ మూడింటితో ఆయన గారు 3 సంబంధాలు ఉన్నాయి. ఈ మూడింట్లో కూడా ఆయన నిగ్రహించుకుంటూ వచ్చాడు వాడు. మొదట పూతనగా ప్రారంభమైంది 6వ రోజుని. సన్యం కుడికింది కదా, అందులో విషయం కలిపింది. పూతన గారి శ్లోకాలు చెప్పుకుందాం, పూతన గారి పద్యాలు. అందువల్ల పూతన, కాళీయుడు, అఘాసురుడు. తర్వాత బ్రహ్మగారు ఇక లేరు జరిగిన బ్రహ్మగారు కూడా ధర్మంతులో పడ్డారు ఈ లీల దగ్గర. అఘాసురు ఉదయం తర్వాత స్వామి అందరితో పట్టి కలుగులు ఆరగించాడు కదా, చుట్టూ కూర్చుని ఏమిటా అదృష్టం. మన బ్రహ్మగారు చేసిన స్థుతి ఇక్కడ ఆదివారం క్లాసులో మనం చెప్పుకున్నాం 44 శ్లోకాలు అంటే. అందువల్ల అక్కడ కృష్ణ పరమాత్మకు స్మరణ చేశావు. అంటే నువ్వు ఆ అవతారంలో ఇక్కడ విషయాన్ని విడుదల చేసావుగా. నీకు అలవాటు లేని పనేం కాదు. సుధాబ్ద నివాస నాగారి వాహన. ఒక్కసారి నువ్వు నీ వాహనంతో పాటు వచ్చావనుకో, గరుడు అమృతకరుడు విషహరుడు. గరుడ స్మరణ చేస్తేనే విషములు కాస్త విరిగిపోతాయి. బద్ధశత్రువు పాములకి కదా. అందువల్ల ఈ విషయం ఏదైతే ఉందో సామాన్య విషయం కాదు, ఇది సంసారమైన విషయం. అందువల్ల నువ్వు ఆయనతో రావాలి. కానీ ఇక్కడ గరుడాళ్ళ వారితో కలిపి, అంతకుముందు ఆదిశేషుడితో కలిపి చెప్పారు. అంటే భక్తుడితో కలిపి భగవంతుని ఎప్పుడు అంతకుముందు అమ్మవారితో కలిపి చెప్పారు. అమ్మవారు ప్రథమ భక్తురాలు, అమ్మవారు గరుడు, ఆదిశేషుడు. ఇలాగా భక్తుడితో కలిపి భగవంతుడికి స్మరణ చేస్తున్నారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ యొక్క లీలాస్మరణ చేస్తున్నారు. సుధాబ్ద నివాస శౌరే లక్ష్మీ నృసింహ మమదేవి కరావలంబం. ఇది విషయం. ఇప్పుడు వస్తే ఇంక విషము అంటే మనకి మన స్మృతి లేకుండా చేసేది, మనల్ని మనకు మరిపించేది విషం. ఏమైపోతున్నామో అర్థం కాదు. అది కనుక వెళితే ఏమవుతున్నామో అర్థం కాదు. ఇలా పూర్తిగా మన మీద జయం సాధిస్తుంది. మనల్ని తనకు స్వాధీనం చేసుకుంటుంది. సరే ఇంకా ఒక సిద్ధాగా వెళితే ప్రమాదం కూడా. కనుక అందులో ఈ సంసారమైన తత్వం ఇది నాకు కలిగించిన విషయం ఏంటి? నేను ఆత్మను నాకు మరిపిస్తుంది. నేను ఆత్మను నాకు మరిపించి అది వేసిన కాటు వల్ల, అది వేసిన కాటు ఏదైతే విషం. ఏమిటా విషం? దేహేంద్రియ ప్రాణమును బుద్ధులే విషము. నచ్చదు మాట తప్పదు, నచ్చదు తప్పదు. పాము వేసిన కాటులో విషయం ఎలా లోపలికి వెళుతుందో, మామూలు పాము కాటులో వేస్తే దేహంలో విషయం వెళుతుంది. సంసారం అనే సర్పం ఆత్మనైన నాకు కాటు వేయగానే ఆ విషయం నుంచి నాలుగు వెళ్ళినది దేహేంద్రియ ప్రాణం. బుద్ధి లేకుండా చేస్తుందిగా, నన్ను ఆత్మను నడిపించింది. అది ఏదైతే లోపల తీసుకెళ్ళిందో ఆ దేహాదులతో సంసారం. దేహమే నేను భ్రాంతులు పడుతుంది. ఇంకా అక్కడి నుంచి ఎప్పుడైతే భ్రాంతిలో పడ్డా అది ఎటువంటిది? దుష్ట భయ ఉగ్ర తీవ్ర దంష్ట్ర. తీవ్ర దంష్ట్ర అంటే సామాన్యమైన కోరలు కాదు. సామాన్యులు బయటపడే సమస్య లేదు. ఇంకా దాని నుంచి బయటపడే సమస్య లేదు. దాన్ని సృష్టించిన వాడు వస్తే దాన్ని నాట్యం చేస్తే తప్పించి ఖాళీని ఎవరిని గ్రహించగలిగారు? కొంత అర్థమైందా? తర్వాత నాట్యం చేసి చూసుకుందాం. కనుక తీవ్రమైనటువంటి కోరలు ఉన్నవాడిని తీవ్రమైనటువంటి కోరలు ఉన్నవాడే. ఇందాక మనం చదువుకున్నాం వజ్ర దంష్ట్రాయ నమః. ఈయన గారు కోరలు ఉన్నవాడు. ఈ కోరలు ఉన్నవాడే రావాలి. ఈ కోరలు పెట్టాలంటే ఈ కోరలు ఉన్నవాడే రావాలి. ప్రహ్లాదుడు స్మరించాడుగా పోతన గారి భాగవతంలో,
పూర్ణ క్రూర దుర్గాల దుర్భర సంసార దవాకి వెరతు నీ పాదాశ్రయం చేయవే. అక్కడ కథానకయుం ఉగ్రధ్వానయం రక్తకేసరయం దీర్ఘతరాంతరమాలికయు ఆత్మనేత్రయున్నైన నీ నరసింహాకృతి చూచి నీ వెరవ. అక్కడ పూర్తిగా అందులో చెప్తూ కోరల గురించి చూస్తాడు. నీ అంత భయంకరమైన కోరలే కావచ్చు, నేనే భయపడుతుంది. అదే సామాన్యమైన కోరల ప్రపంచం మొత్తాన్ని తినేస్తాయి. ప్రళయకాల రుద్రుడు ఈయనే. ప్రళయకాలంలో ప్రపంచం మొత్తాన్ని పక్కళ్ళే మిగేస్తాడు కళ్ళకి. విష్ణు సహస్రనామాలు భగవద్గీత విశ్వ సందర్శనం చూసాక లోకాలన్నీ లోపల పడిపోతున్నాయి, పళ్ళ సందులో నలిగిపోతున్నాయి. అర్జునుడు చెప్పాడుగా